తుపాను కారణంగా 47 ప్యాసింజర్ 3 ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ ఉమాశంకర్ కుమార్ తెలిపారు. 2 రోజుల వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందన్నారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. తుపాను తీరం దాటడంతో రైళ్ల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపడతామంటున్న సిపిఆర్ఓ ఉమాశంకర్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. పెతాయ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని హెల్ప్ లైన్లను కూడా ప్రకటించింది. అత్యవసరంగా నడిచేటువంటి కొన్ని రైళ్లను కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం రైల్వే శాఖ అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేయనుంది? మన గారు ఉమాశంకర్ ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ప్రయాణికులకు మీరు ఏం చెప్పబోతున్నారు? పెతాయ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ఉండే విధంగా దక్షిణ మధ్య రైల్వే అనేకమైన చర్యలు తీసుకుంది. దానిలో మొట్టమొదటిది రాజమండ్రి దాటిన తర్వాత సామర్లకోట నుంచి తుని మధ్యలో ఇది తీరాన్ని అవకాశం ఉంది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనేకమైన చర్యలు తీసుకున్నాం. దానిలో మొట్టమొదటిది ఏంటంటే ఆ సెగ్మెంట్లో కొన్ని ట్రైన్స్ ఏవైతే పాసింజర్ ట్రైన్స్ ఉన్నాయో, అంటే ఈ పాసింజర్ ట్రైన్స్ అన్ని కూడా విజయవాడ నుంచి రాజమండ్రి కానీ, లేకపోతే మచిలీపట్నం నుంచి రాజమండ్రి విశాఖపట్నం కానీ, నర్సాపురం నుంచి వెళ్ళే పాసింజర్ ట్రైన్లు కానీ, గుంటూరు నుంచి తెనాలి నుంచి, లేకపోతే మనకి ఇటు సికింద్రాబాద్ నుంచి వెళ్ళే ఈ పాసింజర్ ట్రైన్స్ని 47 పాసింజర్ ట్రైన్స్ని మేము రద్దు చేసాం. అలాగే ఒక 6 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ను కూడా రద్దు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనకు రత్నాచల్ ఎక్స్ప్రెస్, అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళేది, విశాఖపట్నం నుంచి విజయవాడ వచ్చేది. దీంతోపాటు మనకు సింహాద్రి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది కూడా విశాఖపట్నం నడిచే సింహాద్రి ఎక్స్ప్రెస్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మనకి నర్సాపురం నుంచి నిడదవోలుకి వెళ్ళి ఒక లింక్ ఎక్స్ప్రెస్ ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం. తిరుపతి నుంచి భువనేశ్వర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని రీషెడ్యూల్ చేసి 16 అవర్స్కి స్టార్ట్ అవుతుందండి. అది అంటే 16 గంటలకి, సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడ ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా రైళ్లని రద్దు చేయటం, ఈ రైళ్ల రద్దు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసే విధంగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, లేకపోతే మా సోషల్ మీడియా అయినటువంటి మీకు ట్విట్టర్, ఫేస్బుక్, అలాగే ఫ్రీక్వెంట్గా అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇది ట్రైన్స్ యొక్క క్యాన్సిలేషన్ సంబంధించిన వరకు. రెండోది దూర ప్రాంతం రైళ్లు ఉన్నాయండి. అంటే మనకి సుమారు హౌరా నుంచి, గౌహతి నుంచి ట్రైన్స్ అన్నీ కూడా వయా విశాఖపట్నం అండ్ రాజమండ్రి మీదకైనా రావాలి. ఈ సెగ్మెంట్లో ఎఫెక్ట్ అయింది కాబట్టి, అలాగే ఇటు నుంచి వెళ్ళే ట్రైన్స్ అవి ముఖ్యంగా మా దక్షిణ మధ్య రైల్వే నెట్వర్క్ గుండా వెళ్తాయి కాబట్టి ఈ ట్రైన్స్ని పరిస్థితిని బట్టి రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. వీటిని రెగ్యులేట్ చేసినప్పుడు అందులో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలని ఏర్పాటు చేయడం, మేజర్ రైల్వే స్టేషన్స్లో మాత్రమే రెగ్యులేట్ చేయడం, అంటే ఏదో ఒక చిన్న స్టేషన్లో కాకుండా పెద్ద స్టేషన్లో రెగ్యులేట్ చేయడం ద్వారా కావాల్సిన అవసరాలు, వారి అవసరాలు తీరే విధంగా అన్ని అక్కడ సమకూరి ఉంటాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు పడవు. దాంతోపాటు మా సిబ్బంది కూడా వారు తయారుగా ఉన్నారు. వారు ఏంటంటే ఇలా ఆగిన ట్రైన్స్లో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వీరిని దృష్టి పెట్టుకుని పాలు, బిస్కెట్, భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది, స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ట్రాక్ పెట్రోలింగ్ని పెంచడం జరిగింది. ఎందుకంటే ట్రాక్ మీదకి అక్కడ వర్షం ఎక్కడ పడుతుంది, వర్షం పడినప్పుడు ట్రాక్ మీదకి వాటర్ వచ్చే అవకాశం ఏంటి, ట్రాక్ మీదకి నీరు వచ్చే విధంగా ఎక్కడన్నా ట్యాంక్స్ ఉన్నాయా, అంటే ట్రాక్ అన్న పైన ట్యాంక్స్ ఉంటే అది కనుక దానికి గండి పడితే అక్కడి నుంచి నీళ్లు ఎక్కడికి వస్తాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అన్ని విధాలుగా మాకు ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. దాని ప్రకారం మేము మానిటర్ చేస్తున్నాం. మా డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ వారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఖచ్చితంగా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సో ఇది మొత్తానికి పెతాయ్ తుఫాన్ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు 24/7 ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయడం జరిగిందని అంటున్నారు. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేసి ప్రయాణికులు సౌకర్యం పొందాలని కూడా వీరు కోరుతున్నారు. ఇవి ఇక్కడి తాజా పరిస్థితులు. కెమెరామెన్ చిరంజీవితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.